అల్లుడు కాదు యముడు బీమా సొత్తు కోసం అత్తను చంపిరట. కారుతో ఢీకొట్టించి ప్రమాదం జరిగిందని కంప్లైంట్ చేసిరట. సిద్దిపేట జిల్లాలో ఘటన. ఆమె మీద ఇన్సూరెన్స్ ఉందట. ఆమెను చంపితే ఇన్సూరెన్స్ పైసలు వస్తాయి. ఏం చేయాలా? సంపి పడేశారు. నిందితులు వెంకటేష్, కరుణాకర్ అట. వ్యాపారంలో నష్టపోయిన ఒక యువకుడు దురాశతో పిల్లనిచ్చిన అత్తను చంపేసి వచ్చే బీమా సొమ్ముతో అప్పులు తీర్చాలి అనుకున్నాడట. అనుకున్నదే తడవుగా ఆమెను కారుతో ఢీకొట్టించి చంపించాడు. ఆ పైన ప్రమాదం జరిగిందంటూ పోలీసులకు కంప్లైంట్ చేసిండు. వారు అనుమానంతో ఆరాధిస్తే విచారణలో విషయమంతా బయటకు వచ్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్పల్లిలో జరిగింది. కేసు వివరాలను సిద్దిపేట సిపి అనురాధ కమిషనరేట్లో శనివారం వెల్లడించింది. పెద్దమాసాన్పల్లికి చెందిన తాళ్ల వెంకటేష్కు కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామానికి చెందిన అమ్మాయితో పెండ్లైంది. అతను కోళ్ల ఫారం పెట్టి 22 లక్షలు పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక తన అత్త తాటికొండ రామవ్వను హతమార్చి తద్వారా వచ్చే బీమా సొమ్ముతో అప్పులు తీర్చాలి అనుకున్నాడు. ఆమెకు ముందుగా బీమా పథకం లేకపోవడంతో గత మార్చిలో పోస్టాఫీసులో 15 లక్షల బీమా, ఎస్బీఐలో 40 లక్షల ప్రమాద బీమా చేయించినట. తెలివికల్లోడు. అంటే చంపాలని ముందుగానే ప్రిపేర్ అయ్యిండు. చంపేసిన తర్వాత ఒక 4-5 కిస్తీలు కడితే అది ఒకవేళ ఆమె చనిపోతే ప్రమాద బీమా వస్తుంది అని ఎప్పుడైతే అవుతుందో ఇక ఆ రోజు నుంచి ప్లాన్ చేయడం రెడీ అయ్యిండు. అందుకే ఆమెకి పోస్ట్ ఆఫీస్లో 15 లక్షలు చేసిండు, ఎస్బీఐలో 40 లక్షలు చేయించిండు. ఏది? ప్రమాద బీమా. రైతు బీమా 5 లక్షల కోసం తన తండ్రి పేరిట ఉన్న 28 గుంటల పొలాన్ని అత్త పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండట. ఎవరన్నా చేస్తారా ఇట్లా? ఇంకా అవసరమైతే అత్త దగ్గర ఉన్నది లాగుదామని చూస్తారు, కానీ తన తండ్రి పేరు మీద ఉన్నది అత్త పేరు మీద చేసిండట. ఎందుకు? ఆమె పేరు మీద చేస్తే ఆమె రైతు అవుతుంది, మహిళా రైతు అవుతుంది. ఆమె చనిపోవడం వల్ల ఏమైతే 5 లక్షల బీమా వస్తుంది. అలా అట్లా 5 లక్షలు కొట్టొచ్చని పథకాన్ని అమలు చేయడం తన ఒక్కడి వల్ల కాదని భావించి ఇట్లా చేయకుర్రని ఆయన ఉత్తగానే దొరుకుతారు. ఇది ఎక్కడ దొరకకుండా అవకాశమే లేదు. తాను అప్పు తీసుకున్న సోదరుడు కరుణాకర్ సహకారం కూడా తీసుకున్నట. పథకం అమలైతే వచ్చే బీమా సొమ్ములో సగం ఇస్తానని చెప్పిండట. వాహనం అద్దెకు తీసుకొని బీమా సొమ్ము క్లెయిమ్ చేయడానికి ఇద్దరు సోదరులు దృశ్యం 2 సినిమా చూసిరట. పథకాన్ని అమలు చేయాలి అని భావించిరట. ఫస్ట్ సినిమా చూసిరట. రామవ్వను కారుతో ఢీకొట్టించి ప్రమాదంగా చిత్రీకరిస్తే బీమా సొమ్ము వస్తుంది అని ఆశపడ్డారట. కరుణాకర్ సిద్దిపేటలో ఒక కారు అద్దెకు తీసుకున్నాడు. వెంకటేష్ ఈ నెల 7వ తేదీన అత్త రామవ్వను పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ బిగిస్తున్నామని, దానికి సంతకం అవసరమని నమ్మబలికి సిరిసినగండ్ల నుంచి ద్విచక్ర వాహనంపై పెద్దమాసాన్పల్లిలోని తన పొలానికి తీసుకొచ్చిందట. ఆమెను అక్కడే రోడ్డుపైనే కూర్చోబెట్టి వెంకటేష్ పొలంలోకి పోయిందట. అప్పటికే సమీపంలో కారుతో సిద్ధంగా ఉన్న కరుణాకర్కు ఫోన్ చేసి తన అత్తను కారుతో ఢీకొట్టి చంపాలి అని చెప్పిండట. వెంటనే కరుణాకర్ కారుతో రామవ్వను ఢీకొట్టి వెళ్ళిపోయింది. వెంకటేష్ ఆమెను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు అనంతరం సీసీ ఫుటేజ్, టవర్ లొకేషన్ సహాయంతో నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని అంగీకరించారు. గజ్వేల్ ఏసీపీ నరసింహుల ఆధ్వర్యంలో కేసు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన సిఐ లతీష్, ఎస్ఐ రవికాంతరావు సిబ్బందిని అభినందించి రివార్డులు అందించిందట. గిట్లా తయారయ్యారు చూడు. ఏం కథ ఇది? సేమ్ నేను నల్గొండ జైల్లో ఉన్నప్పుడు గిట్లనే వాడు అమాయకుల లెక్కనే ఉండే, నా పక్క బ్యారెక్లో ఉండే అమాయకుల లెక్కనే ఉండే. వాడు దగ్గర 10 నుంచి 15 మందిని ఇట్లనే లేపేసిండు. వాళ్ళ మీద ఏం చేస్తారంటే వీళ్ళు తెలివిగా వాడు ఏం చేసేదట అంటే, ఇప్పుడు భర్త వాడు తాగుబోతాడో లేకపోతే ఆరోగ్యం సరిగ్గా లేదో సరిగ్గా పని చేయడో అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీలను టార్గెట్ చేస్తాడు. పోయి వాళ్ళ భార్యలతోనే మాట్లాడతాడు డైరెక్ట్గా. వాళ్ళ భార్యలతో మాట కలిపి ఇట్లా పని చేద్దామని వాళ్ళని కూడా వీడు ట్రాప్లోకి తీసుకుంటాడు. వీడు ట్రాప్లోకి తీసుకొని బీమా కడతాడు. వీడే కడతాడు. ఎంత కడతాడు? కడతాడు ఇక ₹1 కోటి ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా, 50 లక్షల ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా వీడే డబ్బులు కడతాడు. 4-5 నెలలు కడతాడు. ఈ 4-5 నెలలలోపు వీళ్ళంతా ఒక ముఠా. ఇది డాక్టర్లు ఎవరైతే ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళగానే మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు కూడా యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేయాలి. అండ్ మరి వాడిని ఎట్లా చంపాలా భర్తని? వీళ్ళందరూ కలిసి ఏదో ఒకటి చేసి చంపేస్తారు. చంపేసి ఒక ఆటోని ఆటోడు కూడా ఇందులో మళ్ళీ ఆడు కూడా వచ్చిండు. ఆటోలో కూర్చోబెట్టుకొని ఆ చంపిన బాడీని తీసుకుపోయి రోడ్డు మీద ఎత్తేస్తారు హైవేలో ఒక రాత్రి. ఇక ఆ వాహనాలు జనరల్గానే పోతుంటాయి కదా, ఆ వాహనాలు దీనికి బాడీ అంతా ఆగం అవుతుంది. ఇక భార్య ఆర్ట్స్కార్ లెవెల్లో వచ్చాడని నటిస్తుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. ఆ ఇన్సూరెన్స్ డబ్బులు ఆమె అకౌంట్లో పడతాయి. ఆమె అకౌంట్లో పడగానే వీళ్ళు ఆమె
సంబంధించిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ వీళ్ళు తీసుకుంటారు, వీళ్ళ దగ్గరనే ఉంటాయి, వీళ్ళే డ్రా చేసుకుంటారు. ఆమెకు 2 లక్షలు 3 లక్షలు ఆ మొహాన పడేస్తారు. ఇది ఒక పెద్ద రాకెట్ని అప్పుడు ఛేదించారు వాళ్ళు. మొత్తం డాక్టర్లు వచ్చిండ్రు, ఆటో డ్రైవర్ వచ్చిండు జైలుకి, వాడు వచ్చిండు, భార్యలు కూడా వచ్చిర్రు అంతా. ఇది చాలా పెద్ద ఎత్తున చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సొంత మరి ఆ పాపం ఆ బిడ్డకు కూడా తెలుసా తెలియదో మరి.